I invite Balreddy garu on the stage. I request all the TOMs, please bring him to on the desk. గుడ్ మార్నింగ్ అందరికీ. చాలాసార్లు గంపగారి ఇంపాక్ట్కి రమ్మంటే నేను ఒక 2-3 ఇయర్స్ తప్పించుకుంటుంటాను మధ్య. ఎందుకంటే మీకు తెలియని విషయం లేదు, ఇక్కడ చాలా విషయాలు చాలా అంశాలు క్షుణ్ణంగా వివరించబడి ఉన్నాయి కాబట్టి కొత్తగా చెప్పడానికి ఏముంటుందని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రదీప్ గారు ఉన్నారు, వెళ్ళిపోయినరా. సో ప్రదీప్ గారు ఒక మాట ఏమన్నారంటే ఐఎమ్ లివింగ్ బై చాయిస్ కదా, విన్నారా ఈ మాట? లివింగ్ బై చాయిస్ అన్నారు. అంటే అతను తన చాయిస్తో బతుకుతున్నానని చెప్పాడు. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ యు ఆర్ లివింగ్ బై చాయిస్? రైట్, వెరీ ఫ్యూ. చాయిస్ అంటే ఏమిటనేది, అంటే సారా మాట అన్నారు కాబట్టి దాన్ని కొంచెం మనం చాయిస్తో ఎందుకు బతకట్లేదు, బతకపోతే వేరే వాళ్ళ చాయిస్కి ఎట్లా మనం బతకాల్సి వస్తుంది, మనం మన చాయిస్తో బతకాలంటే ఏం చేయాలని కొన్ని అంశాలను మీతో స్పెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. చాయిస్ అనేది ఒక వెరీ పవర్ఫుల్ వర్డ్. ఇది ఏమిటంటే ఒకసారి ఒక యూనివర్సిటీలో ఒక చిన్న చర్చ జరిగింది. చాలామంది మీలాంటి బాగా చదువుకున్న ఒక 100 మంది మేధావుల్ని 2 గ్రూపులుగా విభజించారు. విభజించి 2 గ్రూపుల్లో వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. ఏమిటంటే మనిషికి జంతువుకి తేడా ఏమిటి? మీ దృష్టిలో మనిషికి జంతువుకి తేడా ఏమిటి? ఆలోచన, వెరీ గుడ్, కొంచెం వినిపిస్తున్నాయి నాకు. ఇంకా భాష అంటే కమ్యూనికేషన్, అంతేనా? కమ్యూనికేషన్ మనిషి ఎవరు చేయగలుగుతారు? మనిషి చేయగలుగుతాడా, జంతువు చేయగలుగుతుందా? మనిషి చేయగలుగుతాడు, జంతువు చేయదు. ఇంకా విచక్షణ, వెరీ గుడ్, విచక్షణ. అమ్మ మనిషికి ఉందా, జంతువుకు ఉందా? మనిషికే ఉంది అనుకుందాం. సరే, ఇంకెక్కువ సమాధానాలు తీసుకునే అవకాశం లేదు, ఎందుకంటే మీరు చాలా పెద్ద నెంబర్లో ఉన్నారు. కమ్యూనికేషన్ మనిషికి ఉంది, జంతువుకు లేదని మనం అనుకుంటున్నాం. విచక్షణ మనిషికి ఉంది, జంతువుకు లేదని మనం అనుకుంటున్నాం. తర్వాత ఇంకా మీరేదో చెప్పారు మిత్రమా, ఆలోచన మనిషికి ఉంది, జంతువుకు లేదని మనం అనుకుంటున్నాం. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, నిజంగానే ఇది కరెక్టా? అంటే ఒకసారి ఐ వాంట్ టు షో యూ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఎలాగంటే మనం ఇప్పుడు ఈ మధ్య పేపర్లో చాలాసార్లు వచ్చింది, స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు ఇబ్బంది పెడుతున్నాయని వచ్చింది కదా చాలాసార్లు. వీధి కుక్కలు ఇబ్బంది పెడుతున్నాయి, మీరు కుక్కల్ని పట్టుకోవడానికి రావడంటే మున్సిపాలిటీ వాళ్ళు కనుక కుక్కలు పట్టుకోవడానికి వస్తే మీరు రోజు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు మీకు 100 కుక్కలు కనిపిస్తాయి. కానీ పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎన్ని దొరుకుతాయి వాళ్ళకి? అంతే కదా, హార్డ్లీ ఒకటి దొరుకుతుంది. అంటే 99 కుక్కలకి మెసేజ్ పోతుంది, మిత్రమా కుక్కల్ని పట్టుకోవడానికి వచ్చారు జాగ్రత్త అని. అంతే కదా. అంటే కమ్యూనికేషన్ ఉందా లేదా? వాటికి మొబైల్ ఫోన్ లేదు, వాట్సాప్ లేదు, కానీ దే కమ్యూనికేట్. మనం ఇవన్నీ పక్కన పెట్టండి. మనం చాలాసార్లు మనం చూసిన ఇంకొకటి ఏమిటంటే కరెంటు పోల్ మీద ఎప్పుడైనా కాకి చచ్చిపోతుంది, 15 నిమిషాల్లో బంధువులు అన్నీ వచ్చేస్తారు. అంతే కదా. అంటే మెసేజ్ పోతుంది అందరికీ. మన వాడు ఎవడన్నా చనిపోతే 3 రోజులు ఉంటుంది డెడ్ బాడీ, కానీ కాకులుగా బాధ లేదు. అంటే వాటి కమ్యూనికేషన్ ఉంది, అంటే అవి కమ్యూనికేట్ చేసుకోవట్లేదు, వాటి భాష లేదని మనం అనుకుంటున్నాం, కానీ వాటి భాష మనకు అర్థం కావట్లేదు. అంతే కదా. తర్వాత అమ్మ విచక్షణ అని చెప్పింది. విచక్షణ ఒకసారి ఆలోచిద్దాం, జంతువుకు ఉందా విచక్షణ మనిషిగా? ఎలాగంటే అడవిలో పులి జింకను వేటాడుతుంది. పులి జింకను వేటాడిన తర్వాత దాని కడుపు నిండిన తర్వాత మిగతా జింకను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేది, సండే నాడు పిల్లలు వస్తారు హాస్టల్ నుంచి అని. లేదు, దాని కడుపు నిండిన తర్వాత అక్కడ నుంచి ఇంకొక జింక వెళ్తూ ఉంటే, చాలా చిన్న జింక వెళ్తుంటే, ఇది లేత ప్రాణం దీని మాంసం రుచిగా ఉంటుంది అని పొరపాటున కూడా దాన్ని హాని చేయదు. అంటే అతి క్రూరమైన ప్రాణి కూడా తన కడుపు నిండిన తర్వాత ఇంకొక వాటికి హాని చేయట్లేదు. ఒకసారి చెప్పండి, మనిషి కడుపు నిండుతుందా ఎప్పుడన్నా? 1000 కోట్లు ఉంటాయి, ఇంకో 100 కోట్ల కుంభకోణం చేస్తాడు. అంటే మరి విచక్షణ జంతువుకు ఉందా, మనిషికి ఉందా? దేనికి ఉంది విచక్షణ? జంతువుకే ఉంది విచక్షణ. అంటే ఇటువంటి చర్చ జరిగింది. ఈ చర్చ జరిగిన తర్వాత లాస్ట్కి వచ్చిన కంక్లూజన్ ఏమిటంటే, కంక్లూజన్ చెప్తున్నాను. కంక్లూజన్ ఏమిటంటే ఆల్ ఎనిమల్స్ ఆర్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ బట్ మ్యాన్ ఈజ్ ఎ రా మెటీరియల్. అక్కడ వచ్చిన కంక్లూజన్ అంటే ఛాయిస్ను అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఆల్ ఎనిమల్స్ ఆర్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ బట్ మ్యాన్ ఈజ్ ఎ రా మెటీరియల్. అంటే ప్రపంచంలో ప్రతి జంతువు ఫినిష్డ్ ప్రోడక్ట్, అంటే 100% ప్రోడక్ట్కి దాన్ని మనం మార్చలేం. దాన్ని బిహేవియర్ మార్చలేం, స్కిల్ మార్చవచ్చు. మనం సింహాన్ని, ఏనుగును కూడా సర్కస్లో వాడు నిలబెడతాడు బెంచ్ మీద, రైట్? దాన్ని సింహాలను కూడా రింగులోంచి దూకిస్తారు, ఇవన్నీ రకరకాల విన్యాసాలు చేయిస్తారు. అంటే వాటి స్కిల్ మార్చవచ్చు, కానీ బిహేవియర్ మార్చలేం. అంటే బిహేవియర్ ఎందుకు మార్చలేమంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒక కుక్క ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎట్లా ప్రవర్తిస్తుంది? కుక్కలో ప్రవర్తిస్తుంది. ఇంటెలిజెంట్ ఆన్సర్, కుక్కలో ప్రవర్తిస్తుంది. రెస్ట్లెస్గా ఉంటుంది. ప్రశాంతంగా పడుకున్న కుక్క కనిపించదు. కుక్క పడుకుంటే మీరు అక్కడ నుంచి వస్తున్నారంటే మీ వాసన బట్టి మిమ్మల్ని ఇంట్లోకి తీసుకొస్తుంది, లేదంటే మీరు ఇట్లా చిటికేస్తే లేస్తుంది. అలర్ట్గా ఉంటుంది, ఆల్వేస్ అలర్ట్, ఆల్వేస్ రెస్ట్లెస్. కానీ ఒక పులి ఎలా ప్రవర్తిస్తుంది? ఎప్పుడు పులిలా ప్రవర్తిస్తుంది. మీరు ఇక్కడ శాకాహారం మంచిదని చెప్పేసి ఒక 20 వీడియోలు చూపించారనుకోండి,
అది బయటకు వెళ్ళి గడ్డి మేయదు, జింకనే వేటాడుతుంది. యూ కెనాట్ చేంజ్ ద బిహేవియర్, రైట్? అంటే కుక్కలా ప్రవర్తిస్తుంది, పులిలా ప్రవర్తిస్తుంది, కానీ మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఇతన్ని నేను డామినేట్ చేయొచ్చు, నాకంటే బలహీనుడు అనుకుంటే పులిలా మారిపోతాడు. ఇతన్ని నేను మోసం చేయాలంటే నక్కల అవకాశం గురించి ఎదురు చూస్తాడు, అంతే కదా? అంటే ఈ ప్రపంచంలో ఏ జంతువు తన జాతికి చెందిన ఇంకో జంతువుని చూసి భయపడదు, కానీ మనిషిని చూసి మనిషి భయపడతాడు. ఎందుకు భయపడతాడు? మనిషిలా కనిపిస్తున్నాడు కానీ కుక్కనా పులా నక్కనా మనకు తెలియదు కాబట్టి. వాట్ ఈస్ ద డివైన్ డిజైన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే దిస్ ఇస్ చాయిస్. భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం ఏమిటంటే, ఈ ప్రపంచంలోకి నేను రా మెటీరియల్గా వదిలిపెట్టాను, నువ్వు కుక్కలా బతుకుతావా పులిలా మారిపోతావా, చాయిస్ ఇస్ యువర్స్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. సక్సెస్ అనే స్కేల్లో నువ్వు 0 దగ్గర ఉండిపోతావా 100 దగ్గరికి వెళ్తావా, చాయిస్ ఇస్ యువర్స్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావా, అనామకుడిగా మిగిలిపోతావా, అద్భుతాలు చేస్తావా, చాయిస్ ఇస్ యువర్స్. ఈ చాయిస్ ప్రపంచంలో ఏ జంతువుకు లేదు, మనిషికి మాత్రమే ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే భగవంతుడు మన ఛాయిస్ అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఒక రకంగా. మరి ఈ ఛాయిస్ని మనం ఎందుకు ఎక్సర్సైజ్ చేయట్లేదు? ఈ ఛాయిస్తో మనం ఎందుకు బతకట్లేదు? ఎందుకు బతకట్లేదంటే, నిజంగానే మన ఛాయిస్తో మనం బతికి, మన లక్ష్యాలు మనం పెట్టుకొని, మన పర్పస్తో మనం బతికితే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి. మరి ఎందుకు బతకట్లేదు? దీన్ని కొంచెం నేను విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే లక్కీలీ ఛాయిస్ అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది కాబట్టి. ఇక్కడ మీకు 1-2 అంశాలు చెప్పాలి నేను. అదేమిటంటే, చాలామంది మిత్రులు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే, ఇప్పుడు ఇండియా ఈ మధ్య T20 వరల్డ్ కప్ గెలిచింది కదా, గెలిచిందా లేదా? అక్కడ ఆ మ్యాచ్ మీరు చూస్తుంటే సూర్యకుమార్ యాదవ్ అనే అతను ఒక క్యాచ్ పట్టాడు. మీరు మ్యాచ్ లైవ్లో చూడకున్న తర్వాతనైనా అది పాపులర్ అయింది కదా, క్యాచ్ పట్టాడు కదా. తర్వాత ఈ మధ్య నాకు ఒక మిత్రుడు ఒక వాట్సాప్లో ఒక పాట పంపించాడు. ఒక అమ్మాయి పాడుతా తీయగా ప్రోగ్రాంలో, అమ్మాయి పేరు ప్రధాన్య. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సా దిస్ సాంగ్. పాడుతా తీయగా ఫైనల్లో చిత్రం బాలారే చిత్రం అని ఒక పాట పాడింది. ఎంతమంది చూసారు దీన్ని? బాగా వైరల్ అయింది తర్వాత పాట, రైట్? ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే ఈ 2-3 విషయాల్లో నేను గమనించింది ఏమిటంటే, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టే ముందు దేశమంతా ఊపిరి బిగబట్టింది. ఏమవుతుంది, ఇతను క్యాచ్ పడితే ఒక టర్నింగ్ పాయింట్ అది. అంటే దేశమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నప్పుడు నువ్వు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తావు, ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తావు. నేను ఈ అమ్మాయి కూడా పాట పాడినప్పుడు ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరి కళ్ళలో నీళ్ళు చూశాను నేను. ఈవెన్ జడ్జిలు కూడా ఏడ్ చేశారు. అంటే వాళ్ళు చెప్పారు, ఒక జడ్జి చెప్పాడు, నువ్వు నా స్ఫూర్తి దేవతవని. ఇంకో జడ్జి చెప్పాడు, ఆనంద బాష్పాలు అనే మాట విన్నాను కానీ మొదటిసారి నా జీవితంలో చూస్తున్నానని చెప్పాడు. ప్రతి వాళ్ళ కళ్ళలో నీళ్ళున్నాయి. అంటే వై సమ్ పీపుల్ క్రియేట్ దిస్ మ్యాజిక్, దిస్ ఇస్ కాల్డ్ మ్యాజిక్ మూమెంట్స్. అంటే ఒక మనిషి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడం, ఒక అద్భుతం చేయడం, వేదిక మీద వాళ్ళు చేస్తున్న వాళ్ళ వృత్తుల్లో ఒక అద్భుతమైన మ్యాజిక్ కొంతమంది క్రియేట్ చేయగలుగుతున్నారా లేదా? మనకందరికీ కూడా అది కావాలని కోరుకుంటుంది, కానీ మనం చేయలేకపోతున్నాం. మనం ఎందుకు చేయలేకపోతున్నాం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బట్ వై సమ్ పీపుల్ క్రియేట్ దిస్ మ్యాజిక్? ఈ మ్యాజిక్ వెనుకున్న రహస్యం ఏమిటంటే కొంతమంది ఈ అద్భుతాలను ఎట్లా చేస్తారు, దీనికి కారణం ఏమిటనే దాని మీద అద్భుతమైన రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఇటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించినప్పుడు అతను ఒక స్టేట్లో ఉంటాడు, అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఒక పద్ధతిలో ఉంటుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళు ఏమన్నారంటే ఫ్లో స్టేట్ అన్నారు, FLOW ఫ్లో. ఈ ఫ్లో అంటే ఏమిటి అంటే, ఫ్లో స్టేట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దీనికి మనిషి చేయాల్సిన సాధన ఏమిటి అనే దాని మీద మీరు ఫ్లో అనే ఒక బుక్ కూడా ఉంది. మీరు వీలైతే మీ టైం పర్మిట్ చేస్తే మీరు కొన్ని చదివే ఆసక్తి ఉంటే చదవచ్చు. మిహాయ్ చిక్జెన్మిహాయ్ అనే ఒక అతను షికాగో యూనివర్సిటీలో, ఈ వాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సైకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఈ ఫ్లో స్టేట్ మీద రీసెర్చ్ చేశాడు. ప్రపంచంలో కొంతమంది ఇటువంటి అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు, ఇటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు, ఇటువంటి మ్యాజిక్ మూమెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీని వెనుక రహస్యం ఏమిటి, వీళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు, కొంతమందికి ఎందుకు సాధ్యమవుతుంది ఇది అని అతను రీసెర్చ్ చేసి ఆ ఫ్లో స్టేట్లో ఏం జరుగుతుందో కనిపెట్టాడు. ఏం జరుగుతుందంటే, ఒక మనిషి ఫ్లో స్టేట్లో ఉన్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన ఆనందం కలుగుతుంది. అంటే మనం ఎవ్రీ థాట్ ఈజ్ ఎ కెమికల్ ప్రాసెస్ అంటాం. మన జీవితంలో మనం ఆనందపడ్డా, బాధపడ్డా, స్ట్రెస్లోనైనా మన శరీరంలో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ విషయం అయితే మీకు అందరికీ తెలుసు కదా, కెమికల్ రిలీజ్ అవుతుంది. అలాగే ఒక మనిషి ఫ్లో స్టేట్లో ఉన్నప్పుడు మనకు అద్భుతమైన ఆనందం ఇచ్చే 5 కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఒకటేసారి. ఎండార్ఫిన్, డోపమిన్, సెరిటోనిన్, ఆనందమైన్ అండ్ నెరోఫెరప్రిన్ అని ఒక 5 కెమికల్స్ ఒకేసారి పంప్ అవుతాయి సిస్టంలోకి. వాళ్ళు ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారంటే, ఒక సమాధి స్థితి. అంటే వాళ్ళ పక్కనున్న ప్రపంచం కనిపించదు, ఏ డిస్ట్రాక్షన్ కనిపించదు, ప్రపంచాన్ని మర్చిపోతారు. వాళ్ళు చేస్తున్న పని మీద తదేకమైన దృష్టి ఉంటుంది. అంటే ర్యాప్ట్ అటెన్షన్, కంప్లీట్ అబ్జర్వేషన్. దే ఫర్గెట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్, రైట్?
దే ఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద టాస్క్ దే ఆర్ డూయింగ్. అతను దీని ఇంకొక మాట చెప్పాడు ఏమిటంటే అవేర్నెస్, యాక్షన్ అండ్ అవేర్నెస్ మెర్జెస్. ఫ్లో స్టేట్లో మనిషి ఉన్నప్పుడు అతని యాక్షన్ అండ్ అవేర్నెస్ రెండు కలిసిపోతాయి. యాక్షన్ అండ్ అవేర్నెస్ కలిసిపోవడం అంటే ఏమిటంటే సాంగ్ అండ్ సింగర్ విల్ నాట్ బి టూ డిఫరెంట్ ఎంటిటీస్, సాంగ్ అండ్ సింగర్ విల్ బికమ్ వన్. అంటే పాట గాయకుడు ఒకటే అయిపోతారు, వక్త ఉపన్యాసం ఒకటే అయిపోతుంది, ఆటగాడు ఆట ఒకటే అయిపోతుంది. అంటే వాళ్ళిద్దరు కలిసిపోతారు అందులో. అంటే అతను తాను చేస్తున్న పనిలో కరిగిపోతాడు, మునిగిపోతాడు, పక్కనున్న ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఇటువంటి అద్భుతం ఈ ఫ్లో స్టేట్లో ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ అద్భుతం ఒక రకంగా ఒక మత్తు లాంటిది, ఒక మత్తు లాంటి. అంటే ఒక్కసారి ఇప్పుడు మీరు చాలాసార్లు మిత్రులు చప్పట్లు కొట్టండి అని చెప్తూ ఉంటారు, గంప గారు కూడా చెప్తుంటారు. ఇక్కడ మీ మధ్య మధ్య ఎందుకు చెప్తారంటే చప్పట్లు ఎందుకు కొట్టాలా, యాక్టివేషన్ ఇవన్నీ కాకుండా అంటే చప్పట్లు ఎందుకంటే అడవిలో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అడవిలో పులి జింకను వేటాడుతుంది. కానీ ఒకసారి పులి కనుక పొరపాటున మనిషి రక్తపు రుచి చూస్తే ఏ జంతువును వేటాడదు, మనిషి తప్ప. ఎందుకంటే మనిషి రక్తపు రుచి అలాంటిది, చప్పట్ల రుచి కూడా అలాంటిదే. ఒక్కసారి కనుక మనిషి చప్పట్లను వినడం అలవాటు పడిపోతే చప్పట్లను వేటాడతాడు మనిషి. చప్పట్ల గురించి తహతహలాడతాడు మనిషి. రేపు నేను ఏం చేసి చప్పట్లు కొట్టించుకొని ఆలోచిస్తాడు. అందుకని అంటే ఒక్కసారి గెలుపు మనకు అలవాటు అయితే మళ్ళీ మళ్ళీ గెలవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చప్పట్లను వినాలనిపిస్తుంది. అందుకని బట్ ఈ ఫ్లో స్టేట్లకు ఇవ్వలేగలుగుతారు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే దే విల్ బికమ్ హ్యాబిచువల్ పర్ఫార్మర్స్. అంటే మనం చాలాసార్లు మనకేంటి మన జీవితంలో కూడా ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా అద్భుతం చేయాలని మనకు అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడో ఒక ఆగిపోతాం. ఎందుకు ఆగిపోతున్నాం మరి? అన్ఫార్చునేట్లీ మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లేదు నాకు. ప్రశ్న నేనే, సమాధానం నేనే అయిపోతున్నాను, రైట్? బట్ ఇట్స్ ఓకే. మీకైనా ముందు రోజులు ఉన్న వాళ్ళు కూడా ఏదైనా మీరు ఇన్పుట్స్ ఇస్తే ఐ కెన్ బి మోర్ కంఫర్టబుల్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. బట్ అదర్వైజ్ ఆల్సో గుడ్. సో ఎందుకు మనం ఆగిపోతున్నామంటే చాలాసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంపాక్ట్ అటెండ్ అవుతున్నారు, చాలామంది నిష్ణాతులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? మీ నోట్స్లో ఉంటున్నాయి అనుకుందాం. అంటే ఈ నోట్స్ ఉండి అంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇంపాక్ట్ అవుతూనే మోటివేషన్ అంటే యు ఆర్ డిపెండింగ్ ఆన్ సంబడి ఫర్ మోటివేషన్. యూ షుడ్ బికమ్ సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ మోటివేటర్. మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఇంపాక్ట్ వస్తేనే నేను ఛార్జ్ అవుతాను అనుకుంటే అది తప్పు కదా అది. అందుకని అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం నేర్చుకునే ఇన్ఫర్మేషన్, మనకు కలిగిన ప్రేరణ అంతా యాక్షన్ కింద కన్వర్ట్ కావట్లేదు చాలామందికి. ఎప్పుడు రిజల్ట్ వస్తుంది? మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే రిజల్ట్స్ వస్తుందా? ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ అవుతే రిజల్ట్ వస్తుందా? ఉపన్యాసం ఎట్లా ఇవ్వాలో తెలిస్తే రిజల్ట్ వస్తుందా? ఉపన్యాసం ఇస్తే రిజల్ట్ వస్తుందా? ఇస్తేనే తెలుస్తుంది. కానీ మనం ఎందుకు ఇవ్వట్లేదు? మనం చేయాలనుకున్న పని ఎందుకు చేయట్లేదు అంటే చాలాసార్లు అంటే ఏదైనా ఒక స్కిల్ మీద మనకు గ్రిప్ రావాలంటే, అంటే మన మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక స్కిల్ కింద కన్వర్ట్ కావాలంటే దెర్ ఆర్ 4 స్టేజెస్. దీన్ని నేను కొంచెం ఇది అకాడమిక్ అయినా కొంచెం సింప్లిఫై చేస్తాను, దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఈ 4 స్టేజ్ని మనం ఏమంటామంటే అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, కాన్షియస్ కాంపిటెన్స్ అండ్ అన్కాన్షియస్ కాంపిటెన్స్ అంటాం.